ఓం శ్రీ గురుభ్యో నమః. సకల దేవతలకు, సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. శ్రీరస్తు శుభమస్తు. 21/5/2024 మంగళవారం. ఈరోజుకు సంబంధించిన తిదివార నక్షత్రాలతో పాటు ఎవరెవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరెవరికి అనుకూలంగా ఉండదనే విషయాల్ని మనం తెలుసుకుందాం. ఐఎమ్ కే భార్గవి శ్రీదేవి, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్. ఏ రోజుకైనా వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్గా అవ్వాలన్నది నా సంకల్పం. ఏదో ఒక రోజు అది తప్పనిసరిగా నెరవేర్చుకుంటాను. దానికి మీ సహకారాన్ని, ఆశీస్సుల్ని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సాయంత్రం 5:39 వరకు త్రయోదశి, తదుపరి చతుర్దశి, స్వాతి నక్షత్రం, మంగళవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం 6:34. అంటే సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం అప్పుడు ప్రకృతిలో చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. ఆ సమయాల్లో చేసే ధ్యానాలు కానీ, పూజలు కానీ అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి. అందుకోసమనే వీటిని పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. బాగుంది అనే పేరుతో మేము గత కొన్ని నెలలుగా ప్రతిరోజు పిన్ పాయింటెడ్గా శుభ సమయాలని సూచిస్తూ ఉన్నాం. చిన్న పెద్ద అన్ని విషయాలకి ఒక మంచి టైంలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎవరితోనైనా మాట్లాడేది కానీ, ఏదైనా ఒక విషయం గురించి డిస్కస్ చేసేది కానీ, అట్లాగా మంచి సమయంలో పనులు మొదలు పెడితే అవి చక్కగా పూర్తవుతాయి అనే ఉద్దేశంతో శుభ సమయాల్ని ప్రతిరోజు తెలియజేస్తున్నాం. మంగళవారం 21/5/2024 మధ్యాహ్నం 12:12 నుంచి 12:34 వరకు, సాయంత్రం 7:59 నుంచి 8:15 వరకు. ఇవి మంచి సమయాలుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరెవరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది అంటే మిగిలిన వాళ్ళకి అనుకూలంగా ఉండదని కాదు, వీళ్ళకి మ్యాక్సిమం ఏ పనులైనా సరే వాళ్ళకు అనుకూలంగా పాజిటివ్గా జరుగుతాయి. ఏంటి అని అంటే భరణీ నక్షత్రం వాళ్ళకి, ఎవరైతే భరణీ నక్షత్రంలో పుట్టారో వాళ్ళకి, పూర్వాషాఢ వాళ్ళకి, పుబ్బా నక్షత్రంలో పుట్టిన వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలం అంటే ఎవరికైతే అంత ఫేవరబుల్గా జరగదు. అంటే ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, పనులు పెండింగ్ పట్టడం, కొంత అస్తవ్యస్తంగా ఉండే నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలు ఎవరంటే ఎవరైతే ఉత్తరా నక్షత్రంలో పుట్టారో వాళ్ళకి, ఉత్తరాషాఢ వాళ్ళకి, కృత్తికా నక్షత్రాల వాళ్ళకి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉన్న పనులు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వీళ్ళిద్దరికి తప్ప, ఈ నక్షత్రాలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఒకసారి నెగిటివ్ జరగవచ్చు, ఒకసారి పాజిటివ్ జరగవచ్చు, ఒకసారి మిక్స్డ్గా కొంత మంచి కొంత చెడు అలాగంటి ఫలితాలు చూస్తారు. ఇక న్యూమరాలజీ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రేపు వచ్చేసే 21/5/2024 న్యూమరాలజీ ప్రకారం కనుక చూసుకుంటే 2వ తేదీ 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి, 4వ తేదీ, 13వ తేదీ, 22వ తేదీ, 31వ తేదీల్లో పుట్టిన వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏ పనులు చేసుకున్నా ఈరోజు చాలా లాభదాయకంగా, సంతృప్తికరంగా ముగుస్తాయి. ఎవరికి అనుకూలంగా ఉండదు అని చూసుకుంటే ఎవరైతే 9, 18, 27వ తేదీలో పుట్టినవారు, 6, 15, 24,
తేదీల్లో పుట్టినవారు 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి రేపు అంత అనుకూలంగా ఉండదు. ఏమైనా ముఖ్యమైన పనులుంటే ఈ తేదీల్లో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని ఇంకో రోజు పెట్టుకోవడం మంచిది. సో మిగిలిన అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సో శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది, యావరేజ్గా అన్నట్లు. సరే, ఈరోజు ఏ కలర్ దుస్తులు ధరిస్తే మంచిది అంటే పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ అవ్వడానికి తగిన రంగు వస్త్రాన్ని కానీ, ఒక కర్చీఫ్ను కానీ, కనీసం టై అలాంటివి ఆ కలర్వి కనిపించేలాగా, నుదుటి మీద బొట్టు అంటే ఆ కలర్ బాగా కనిపించేలాగా ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఇంకా అత్యుత్తమ ఫలితాలని పొందవచ్చు. ఆ రంగులు ఏంటి అంటే తెలుపు, గ్రే కలర్, గ్రే అంటే అదే ఏనుగు కలరు, సిమెంట్ రంగు అంటారుగా అట్లాంటి రంగు, క్రీమ్ కలరు, ఈ కలర్స్ ఈరోజు అనుకూలంగా ఉంటాయి. నలుపు, మిక్స్డ్ కలర్స్ ప్రతికూలంగా ఉంటాయి. మిక్స్డ్ కలర్స్ అంటే అది ఏ కలర్ అర్థం కాకుండా ఉంటాయి చూసారా, అట్లాంటి మిక్స్డ్ కలర్స్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి అనుకూలంగా ఉండదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ తలుచుకొని వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన సూచన అందరికీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి మా వీడియోస్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఆల్.